సర్పంచి, ఎంపీటీసీ, తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మిగతా మీరు మాజీ చేసినటువంటి విక్రమ్ రెడ్డి పాపం మా ఎమ్మెల్యేగా ఉండేవాడు. మాజీ మీరే చేశారు కదా, మాజీ చేసాము. మరిపాడు మండలం, అనంతసాగర్ మండలంలోనే 13,000 ఇంకా ఎక్కువ వచ్చేది, 1,200 కూడా రావు. 2 మండలాలు మీరు మాజీ చేశారు ఆయన. లేకపోతే ఎమ్మెల్యేగా ఉండేవాడు, మీ క్షేమ ప్రభుత్వం ఏదైనా మీ క్షేమ సమాచారం చేయడానికి అవకాశం ఉండేది. ఆయన ఏదో దురదృష్టం మాజీ చేశారు. ఎందుకు వచ్చిందో మీకు పాపం నాకు తెలియదు. మరిపాడు మండలంలో కోపం ఎందుకు వచ్చిందో, అనంతసాగర్ మండలంలో కోపం ఎందుకు వచ్చిందో, ఆత్మకూరు టౌన్ లో కోపం ఎందుకు వచ్చింది, అసలు నియోజకవర్గంలో కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ మరి ఆయన మీద వచ్చింది, ఆ జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది, ఎవరి మీద వచ్చిందో పాపం తెలియదు. కానీ ఎంత గొప్పగా తిరిగాడండి ఆయన. ప్రతి ఊరు ప్రతి ఇంటికి తిరిగాడు. ఆ పరిస్థితుల్లో మరి ఓడించినారు ఆయన్ని. అయితే తక్కువ ఓట్లతో పోయినాం మనం. ఇది 6,800 అంతే, 6,800 చాలా తక్కువ. అదే అట్లాగే ఉదయగిరి 9,000 ఆడ ఓడించాం. ఈ నెల్లూరు జిల్లాలో ఈ 2 తక్కువ ఓట్లతో ఓడిపోయింది. సరే, జరిగింది. ఇప్పుడు మన వాళ్ళు వచ్చి అడిగారు, ఇప్పుడు అతను చెప్పినట్టు, సుధాకర్ చెప్పినట్టు కంసోదరు మాదిగళ్ళలో లేదు మామ, ఆడ పెట్టాలి ఒక ఫ్లాట్ అన్నాడు. సరే అన్న. అట్లాగే బాట మాదిగళ్ళలో కూడా లేదు నాయన మామ అంటే ఆడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ అన్నారు మనోడు కాశిరెడ్డి, వాడు రమేష్ అడిగినాడు. మళ్ళా వాడిద్దరు వానికి ఎందుకు కోపం వచ్చింది మనకు తెలియదు. రమేష్ అదే ఈ మధ్య ఇడాడ కనపడటం లేదే. వాడు ప్లాంట్ అడిగినాడు, వాడు కూడా రమేష్ కూడా ముఖ్యుడే. వీళ్ళిద్దరు అడిగారు నన్ను, అందరికి చెప్పరా, ఊర్లో అందరికీ చెప్పునాయన, అందరం అనుకూలిస్తే అందరు ఇష్టపడితే నేను పెడతామని చెప్పి. మీకు మంచి చేయడానికి కూడా అలుగుతాయి, అటు చేయాలా? ఇది ఏం దరిద్రం, ఇది పరమ అన్యాయం కదా ఇది. వాడు ప్లాంట్ పెట్టమని అడిగిరి, అట్లా కానీ పెట్టిద్దామంటే మళ్ళీ మీరు తీరా సమయానికి అలిగిపోతే ఎట్లా? ఇది మంచిగా, ఈ పద్ధతులు మంచివి కాదు. ఊర్లో ఇదే మనకు వచ్చిన దరిద్రం. ఇప్పుడు ఆయన వచ్చిన ఆయన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడయ్యా మీ అందరికీ తెలుసు. మేము చెప్పడం పడలే, వాస్తవాలు మీ అందరికీ తెలుసు. వాస్తవాలు మూసిపెడితే ఆగవు, నిజాలు ఎప్పుడు మూసిపెడితే ఆగవు, అయిపోయి భగ్గుమున మండుతాయి. అందువల్ల ఇప్పుడు అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుండే, ఆయన గౌతమ్ ఆయన విక్రమ్ ఉన్నప్పుడు ఎట్లుండే, విక్రమ్ బాబు ఏమన్నా చిన్న పొరపాటు చేసామా? ప్రజల సొమ్ము ఏమన్నా మేము పొరపాటును కూడా ఒక్క పైసా తాకామా? మాదే ఎక్కడో కష్టపడిన డబ్బులు 4 రూపాయలు మా జోబిలో నుంచి తీసి పెట్టినాము. కానీ ఏ విషయానికైనా కూడా కాలేజీలు పెట్టించినా, స్కూల్స్ పెట్టించినా, ఏ అయినా సరే మీ అందరికీ తెలుసు. ఊర్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ గొప్పగా తీర్చిదిద్దాడు. పిల్లలకు పౌష్టికాహారం పెట్టాడు. వాళ్ళకి బట్టలు, బూట్లు, సాక్స్, పుస్తకాలు అవన్నీ ఇవ్వడం అంత గొప్పగా చేశాడు. ఆయన పని కట్టుకొని వాడిచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్స్, 4 మేజర్ హార్బర్స్, 6 ఫిష్ ల్యాండింగ్స్, ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు ఆయన. అయినా అంతకుముందు ఎవరైనా చేశారంటే, అంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ టైంలో ఒక్కడే 17 మెడికల్ కాలేజీలు కట్టించాలని మొదలు పెట్టాడు. కొన్ని పూర్తి చేశాడు, 5-6. ఆ చంద్రబాబు గారు అవి కూడా పూర్తి చేయడం వల్ల అవి పరాయి వాళ్ళకి అప్పచెప్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాయితీగా చెప్తున్నారు అనేది ఆలోచించాలి కదా. చంద్రబాబు గారు మొట్టమొదటి 85,000 కోట్లు రైతు రుణాలు మాఫీ చేస్తాడు, చేశాడా? 14,000 కోట్లు ఈ డ్వాక్రా సంఘాల ఆడవాళ్ళ ఈ రుణాలు మాఫీ చేస్తున్నాడు, అవి చేయలేదు. మరి మళ్ళా నిన్న ఇంతంతో చెప్పాడు. నిన్న ఏం చెప్పాడు? ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నేను నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అదే కొట్టాడు. అంటే సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నాడు ఆడపిల్లలు. అదేమలా తర్వాత పెన్షన్లు 4,000 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీస్కి. అది వాళ్ళకి 50 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు కదా ఇస్తున్నారు, 50 సంవత్సరాలకి ఇస్తా అన్నాడు ఆయన. కానీ అది పాటించలేదు. తర్వాత చదువుకొని నిరుద్యోగులుగా ఉండే పిల్లలకి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. రైతులకు చేసిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అనేది
మీకు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వాస్తవాలు గ్రహించలేరా? మానవుడు ఎవరైనా సరే, ఎంత సామాన్య వ్యక్తి అయినా సరే, పెద్దగా చదువుకోకపోయినా సరే, అవతలోడు చెప్పే మంచిది, అవతలోడు చెప్పే మాటలు నిజం ఉందా అబద్ధమా అని తెలుసుకోలేరండి. చిన్న బిడ్డలు తెలుసుకుంటున్నారే, అటువంటిప్పుడు మనం పెద్దవాళ్ళం తెలుసుకోలేమా? మరి తెలుసుకొని కూడా ఆ ఊర్లో ఎల్ల ఎట్టంటే పుల్ల ఇట్లా, పుల్ల ఎట్టంటే సుల్ల ఎట్ట, ఇట్లా చేసి గట్టుకాడ గనుకాడ కుర్తి నీళ్ళ కాడకు తగులు పెట్టుకుని అసలు అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్ని పనిగట్టుకుని ఓడిస్తే ఎట్లండి? ఇది మంచి భావ్యం కాదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజాస్వామ్యం తెలుసుకోవాలి. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎంత నిజాయితీ ఉంది ఈ దగ్గర, చెప్పే మాటల్లో నిజం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మీకు తెలుసు, మేము 40 సంవత్సరాల నుంచి, నేను ఎప్పుడు 83లో, ఇప్పుడు అంటే 43 సంవత్సరాలు అయింది. 83లో వచ్చిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పుడు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఊరికి లేదు. మనకు సంఘటకే లేకపోయాయి, మనమేం పోటీ చేద్దాం, ఛార్జీకే లేని పరిస్థితుల్లో ఆ రోజులు వెంకయ్య నాయుడు గారి ముందు నేను పోటీ చేశాను. సరే, ఆ రోజు నేను ఓడిపోయాను. సరే, 85లో మళ్ళీ గెలిచాను అనుకోండి, గెలిపించారు మీరందరూ కలిసి. సో ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే, ఈ వార్త అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ బావాలి, రాష్ట్ర ప్రజలకు కూడా బావాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, పని చేసుకునే దాని కొరకు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు, లేదు చెప్పిన వరకు చేసి కట్టుబాటు ఉండేవాళ్ళు ఎవరున్నారు అనేది అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో పరిపాలకులను ఎన్నుకోవాలి. ఎప్పుడు కూడా సరైనటువంటి ప్రజాపాలకులు దొరకడం కూడా ప్రజల అదృష్టం. సరైన వ్యక్తి మనకు నాయకుడిగా ఉంటే అది ప్రజల అదృష్టం. అందువల్ల టక్కర వాళ్ళు, జోబులుగా తిరిచేవాళ్ళు ప్రజానాయకులు అయితే వాడు మనకేం పెడతాడు, మనకేం సాయం చేస్తాడు, వాడితో జోబులు నింపుకోవడానికి సరిపోయా, మనకేం చేస్తాడు, ప్రజలకు ఏ విషయం కోరే పరిస్థితి ఉండదని కూడా మనం చేస్తున్నాం. అందుకని దయచేసి ఆలోచించండి. ఇంకా 3 ఏళ్లకు పైన ఉంది, జరిగే విషయాలన్నీ గమనించండి. అన్ని విషయాలు మరీ మంచి సందర్భాల్లో మనం మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు వరకు ఇది చాలు, ఇంత మాత్రం చాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.